కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 6 గ్యారెంటీలను అమలుపై సమీక్ష చేస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం, మంత్రులు అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు పనులు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100% సీట్లు గెలుచుకునే అంశంపై సమీక్షిస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి 6 గ్యారెంటీల మీద ఏ విధంగా పోతా ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా అందుతా ఉన్నాయి, వారు ఏ విధంగా సంతోషపడతా ఉన్న వాటి మీద కూడా సమీక్ష చేయడం జరిగింది. ఇంకా ఇతరత్ర జరుగుతున్న లోటుపాట్ల మీద కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉంటే టీఆర్ఎస్, బీజేపీ పార్టీ వారు అబద్ధ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాని అనైతికంగా వాడుకుంటూ నానా అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ కాంగ్రెస్ కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు ఆర్నిశలు కృషి చేస్తూ ప్రజలకి అందిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా అందుతున్నాయో వాటిని కూడా ప్రజలకు చేరవేసి వాస్తవాలను చెప్పే ప్రక్రియ మొదలు పెట్టాల్సిన మా కార్యకర్తలందరూ కూడా విన్నవించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్ సంబంధించినటువంటి కార్పొరేటర్ తో ప్రత్యేక సమావేశం కావడం జరిగింది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100% ఇక్కడ కార్పొరేట్ సీట్ గెలుచుకునే దిశగా మా కార్యకర్తలు, నాయకులతో కూడా సమాయమత్య